సంగారెడ్డి జిల్లా సమాచార లెక్క. రబీ పంటలో యాసంగి వరిధాన్యం సేకరణ వేగవంతం చేయడానికి, సజావుగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రైతులు ఎలాంటి ఇబ్బందులున్నా కంట్రోల్ రూమ్ నంబర్ 08455276155కు ఫోన్ చేసి సమస్యలకు పరిష్కారం పొందే విధంగా అధికారులు సిబ్బందిని ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లాలో 211 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 1,75,000 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి 227,40,00,000 రూపాయల నగదును 16,141 మంది రైతులకు ఆన్లైన్ ద్వారా జమ చేయడం జరిగింది. జొన్నల కొనుగోలు కేంద్రం జిల్లాలో జరాసంగం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ఆధ్వర్యంలో మార్క్ ఫెడ్ సూచనల ప్రకారం 355 మంది రైతుల నుండి ఇప్పటి వరకు 660 మెట్రిక్ టన్నుల జొన్నలు పిఏసీస్ కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో వానాకాలం సీజన్ ప్రారంభమైంది. రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందించడంతో పాటు పంట సాయం అందించి సాగుకు సమాయత్తం చేస్తున్నారు. ప్రధానంగా విత్తనాలు కొరత లేకుండా అందిస్తున్నారు. ప్రస్తుతం వానాకాల సీజన్కు గాను జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం సుమారు 3,60,000 ఎకరాల్లో సాగు అవుతుందని అంచనా వేయడం జరిగింది. దీనికి అనుగుణంగా 7,20,000 పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఇప్పటి వరకు 3,76,422 ప్యాకెట్లను జిల్లాలో అందుబాటులో ఉంచామని జిల్లా వ్యవసాయ అధికారి రామచందర్ తెలిపారు. పత్తి విత్తనాల కొరతపై రైతులు ఆందోళన చెందడంతో పత్తి విత్తనాల కొరత నివారణపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లాలో వరిధాన్యం సాగు లక్ష్యం 1,41,000 ఎకరాలు కాగా 35,356 కేజీల విత్తన సంచులు సిద్ధంగా ఉన్నాయి. కంది 70,000 ఎకరాల్లో జహీరాబాద్, తాండూరు ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. తాండూరు కంది పప్పుకు దేశవ్యాప్తంగా నాణ్యమైన కందిపప్పుగా ప్రసిద్ధి. తాండూరు కందికి జీఐ గుర్తింపు లభించింది. సోయా పంట 63 ఎకరాల్లో సాగు చేస్తుంటారు. పెసర 7,620 ఎకరాల్లో సాగు చేస్తారు. మినుములు 4,605 ఎకరాల్లో సాగు చేస్తారు. జొన్నలు 2,170 ఎకరాల్లో సాగు చేస్తారు. జొన్నల కొరకు 286 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం విత్తన కొరత రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని అన్ని అధికృత విత్తన డీలర్లకు కంపెనీ ద్వారా విత్తనాలు సరఫరా జరుగుతుందని అధికారులు తెలిపారు. పత్తి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రైతు సోదరులు తప్పనిసరిగా బిల్లు, రసీదు, పత్తి రకం మోతాదు, ప్లాట్ నంబర్తో కూడిన బిల్లును తీసుకోవాలని అధికారులు సూచించారు. ఎంఆర్పీ కన్నా ఎక్కువ ధరకు అమ్మినట్లయితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రంలో మే 21, 22 తేదీల్లో మామిడి పళ్ళ ప్రదర్శన నిర్వహించారు. మొదటి రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీ ఉపకులపతి నీరజ ప్రభాకర్ అధ్యక్ష ఉపన్యాసం చేయగా, రెండో రోజు కలెక్టర్ వల్లూరి క్రాంతి హాజరయ్యారు. మామిడి ప్రదర్శన, పంట యాజమాన్య పద్ధతులపై శాస్త్రవేత్తలు, ఫల పరిశోధకులు పలు సూచనలు చేశారు. ఉపకులపతి నీరజ ప్రభాకర్ మాట్లాడుతూ, సంగారెడ్డి కుల పరిశోధన కేంద్రం 1958 నుంచి 478కి పైగా జంతు పరిశోధనలు నిర్వహిస్తూ ఎన్నో అద్భుతమైన పరిశోధనా రకాలను రైతులకు అందిస్తూ రైతుల అధిక ఫలసాయం, మార్కెట్ పరిస్థితులు, మార్కెటింగ్ సౌకర్యానికి సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. స్థానిక వాతావరణానికి తగ్గట్టుగా మంజీరా, మహీమూద్, వికారాబాద్, దశేరి, హిమయత్ వంటి పలు రకాలకు దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం మంచి మార్కెట్ డిమాండ్ ఉందని వివరించారు. మామిడి పరిశోధనలో 270కి పైగా మామిడి ఫలాలను ప్రదర్శనలో ఉంచారు. రైతుకు రాబడి వచ్చేలా మెరుగైన జాతి పండ్ల మొక్కలను వృద్ధి చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. సంగారెడ్డి జిల్లాలోని డిఆర్డీఏ ప్రాంగణ ఆవరణలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తుల కుట్టుపని అందించి వారికి మెరుగైన ఉపాధి చేకూరే విధంగా జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టారు. మహిళా సంఘాలకు వస్త్రాన్ని అందించి కుట్టుపనికి అప్పగించారు. పనులను కలెక్టర్ పర్యవేక్షిస్తూ జూన్ 12వ తేదీన పాఠశాలలు మొదలయ్యే నాటికి దుస్తులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా యూనిఫామ్ కుట్టుటకు అవకాశం కల్పించింది. ఈ నెల 12వ తేదీలోపు అన్ని పాఠశాలలకు యూనిఫామ్స్ కుట్టించి అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులు, డిఆర్డీఏ, మెప్మా అధికారులతో సమన్వయం చేసుకుని ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కర్ 47,896 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సురేష్ కుమార్ షెట్కర్ సమీప బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ 4,82,230 ఓట్లు సాధించారు. త్రిముఖ పోటీలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ క్రాంతి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కర్కు గెలుపొందిన పత్రాన్ని అందజేశారు.